హాయ్ గైస్, ఈ వీడియోలో ఛానల్ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, హ్యాండిల్ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి. అసలు ఛానల్ నేము హ్యాండిల్ నేము రెండు ఒకటేనా, రెండు ఒకటే పెట్టుకోవచ్చా, లేకపోతే రెండు డిఫరెంట్గా పెట్టాలా? సో దీని గురించి వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఫోన్లో. ఫస్ట్ అసలు మన ఛానల్ నేమ్ టైప్ చేసి చూద్దాం, అసలు యూట్యూబ్లో ఏమైనా వస్తుందో. అలా చూడండి, టైప్ చేయగానే నా ఛానల్ నేమ్ టైప్ చేయగానే విజయ పడమట, కిందేమో @విజయం 66 అని వచ్చింది కదా. సో ఈ రెండు ఏంటి, అసలు ఛానల్ నేమ్ ఈ రెండిట్లో ఏదైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో కింద ఉన్నదైతేనేమో హ్యాండిల్ నేము, సో పైన ఉన్నదైతే ఛానల్ నేము. కింద ఉన్నది ఎందుకు డిఫరెంట్గా ఉంది, పైన ఉన్నది డిఫరెంట్గా ఉందంటే రెండు సేమ్ అయినా పెట్టుకోవచ్చండి. ఎందుకు కిందది ఇచ్చింది యూట్యూబ్ ఛానల్ అంటే, సో ఇప్పుడు ఒకటే నేము విజయ పడమట అన్న వాళ్ళు ఇంకా 4-5 పెట్టారనుకోండి సేమ్ నేమ్తో కాపీ చేసి ఛానల్ నేమ్ అనేది, సో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది. కాబట్టి యూట్యూబ్ అనేవాళ్ళు ఈ కొత్తగా హ్యాండిల్ నేమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే, అసలు ఈ ఛానల్ నేము ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ యూట్యూబ్ యాప్ క్లిక్ చేసి కింద యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో మన ఫోటో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. తర్వాత పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తాయి ఆప్షన్స్. సో ఇక్కడ నేమ్ అని చూడండి, ఇది ఛానల్ నేమ్. సో ఛానల్ నేమ్ నాకు ఏమనుందంటే ఆల్రెడీ విజయ పడమట అని ఉంది. సో దీన్ని చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు జస్ట్ దాన్ని తీసేసి దాన్ని చేంజ్ చేయండి. కింద అయితే ఏమంది చూడండి, ఎవ్రీ 14 డేస్కి 2 టైమ్స్ ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అంటండి. సో 2 టైమ్స్ ఎవరైనా ఆ ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇంతే, అక్కడ పెన్సిల్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయడము, ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవడం. ఇంకా పక్క సో నేనైతే ఛానల్ నేమ్ ఏం చేంజ్ చేయడం లేదు. సో నేనేమనుకుంటున్నానంటే హ్యాండిల్ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో హ్యాండిల్ నేమ్ క్లిక్ చేసి అక్కడ హ్యాండిల్ నేమ్ టైప్ చేసి సేవ్ చేశాను, మీరు చూసారు కదా, సేమ్ అలాగే. సో ఇక్కడైతే డిస్క్రిప్షన్ ఉంది. ఇంకా నెక్స్ట్ సో డిస్క్రిప్షన్ కూడా మనకి ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు అండి. అంటే మనం వీడియోస్ దేని గురించి చేస్తున్నామో అని ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు మన ఛానల్ మీద మన ఫోటో మీద క్లిక్ చేయగానే వాళ్ళకి ఒక చిన్న స్నాప్షాట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో నేను ఇలా ఈ వీడియోలు చేస్తున్నాను, నాకు సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ అలా మనకి ఏది కావాలంటే అది. నేనైతే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ, ప్లీజ్ ఎంకరేజ్ మీ, ఎలా మన ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత, ఎలాంటి వాటిల్లో మనం వీడియోలు చేస్తున్నామో మొత్తం ఫుల్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేయచ్చు. మనకు తెలిసిందే కదా, డిస్క్రిప్షన్ అంటే వీడియోస్లో ఇస్తూ ఉంటాం కదా. సో అలాగే మన ఫుల్ ఛానల్ గురించి డిస్క్రిప్షన్ అయితే ఈ ఛానల్లో నేను ఏమేమి మీకు ఇద్దాం అనుకుంటున్నాను, ఏమేమి అప్లోడ్ చేస్తాను వీడియోస్ వాటి గురించి సింపుల్గా. సో ఇప్పుడు చూడండి, నేమ్ అలాగే ఉంచేసాను కదా. సో కింద హ్యాండిల్ నేమ్ చేంజ్ చేసాను చూడండి. ఇందాక విజయం అని ఉంది, ఇప్పుడు విజయ పడమట అని వచ్చేసింది. సో రెండు సేమ్ అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే ఒకసారి చూద్దామండి. ఛానల్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అని వచ్చింది. వ్యూ ఛానల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. చూడండి మొత్తం చేంజ్ అయిపోయినాయి. విజయ పడమట అది నేమ్ అయింది, హ్యాండిల్ ఏమో విజయ పడమట అని వచ్చింది. సో 14 డేస్కి 2 టైమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ కూడా చూడండి ఆల్రెడీ సేవ్ అయిపోయింది. ఇందాక నేను చేసింది సేవ్ అయింది, అదే చెక్ చేసుకుంటే సేవ్ అయిపోయింది. ఏం టైప్ చేసినా అదే ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ సేవ్ ఆప్షన్ కొట్టేసాను, మళ్ళీ ఒకసారి అయిపోయిందండి. ఇంకా ఇంతే, ఇదైతే ఫస్ట్ వే అనమాట. సో సెకండ్ వే కూడా ఉంది, మనం అది కూడా చూద్దాం ఎలాగనేది. సో ఇప్పుడు మనము సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు మన ఏ నేమ్ కొట్టినా మనం వస్తామండి. విజయము మన హ్యాండిల్ నేమ్ కొట్టినా యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా మన ఛానల్ వస్తుంది. విజయ పడమట అని టైప్ చేసినా మన ఛానల్ వస్తుంది. సో ఏ పేరుతో, హ్యాండిల్ పేరుతో టైప్ చేసినా, ఛానల్ పేరుతో టైప్ చేసినా, ఎక్కడ టైప్ చేసినా సబ్స్క్రైబ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ రెండింటిలో ఎందులోనే సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో రెండింటికి డిఫరెంట్ పేర్లు పెడితే ఎలా ఐడెంటిఫై చేస్తాం మిమ్మల్ని అంటే, ఫోటో ఉంటుంది కదా. సో ఫోటో ద్వారా మనం సింపుల్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇదైతే యూట్యూబ్ వాళ్ళు కొత్తగా పెట్టిన అనమాట హ్యాండిల్ అనేది. ఎందుకంటే ఒకటే ఛానల్ మీద చాలామంది పెడుతున్నారు కదా, వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం ఈ హ్యాండిల్ అనేది యూనిక్ నేమ్గా పెట్టారనమాట. సో యూనిక్ ఉంటుంది, ఇది ఒకళ్ళకి తీసుకున్న పేరు ఇంకొకరికి తీసుకోదు. సో అందు గురించి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అయితే అలా ఐడెంటిఫై చేస్తారనమాట. సో నెక్స్ట్ వే వచ్చి మనకు తెలిసిందే కదా. సో యూట్యూబ్ స్టూడియోని గూగుల్ క్రోమ్లో డెస్క్టాప్ మోడ్లో ఆన్ చేయడము. సో ఇది తెలియని వాళ్ళైతే నేను వీడియో చేశానండి, డెస్క్టాప్ మోడ్లో ఎలా ఆన్ చేయాలో క్రోమ్లో ఒకసారి చేసేయండి. సో అలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయండి. సో దానిలో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేమ్ అని ఉంది కదా, సో ఇదేనండి ఛానల్ నేమ్. ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఇది సెకండ్ వే అనమాట. సో అది అలా అయినా చేయొచ్చు, సో ఇలా అయినా చేయొచ్చు. సో అక్కడ మనం మార్చుకోవచ్చు అండి. సో ది హ్యాండిల్ అని చూడండి, @విజయం అని చూడండి ఇక్కడ. సో అది అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టే ముందే నేను ఈ వీడియో మీకు చేసేసాను. సో ఇదైతే అప్డేట్ అయిపోయింది ఆల్రెడీ, కానీ మీకు ఇలా చూపిస్తుంది అంతే. చూడండి ఇలా మనం కావాల్సిన మన డిస్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షను, ఇంకా మన లింక్స్ ఉంటాయి కదా, మన వేరే లింక్స్ అంటే ట్విట్టర్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆ లింక్లు ఉంటాయి కదా. సో అవి కాపీ చేసి ఇక్కడ కూడా పేస్ట్ చేసేసుకోవచ్చండి.
ఛానల్ నేమ్ అయినా హ్యాండిల్ నేమ్ అయినా ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సో తర్వాత పైన మొత్తం పైన పబ్లిష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసేసి ఓకే నొక్కేస్తే అయిపోతుందండి. సో ఇదేనండి ఫైనల్గా. మళ్ళీ ఒకసారి అయితే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకుందాము అసలు ఇందాక మనం చేసిన అప్డేట్ అయినవా లేవా అని చెప్పేసి. అంటే మనం ఏం చేసామంటే ఇక్కడ హ్యాండిల్ నేమ్ చేంజ్ చేసాము, డిస్క్రిప్షన్ అనేది ఒకటి యాడ్ చేసాం. సో ఫైనల్గా నా ఛానల్ లుక్ ప్రజెంట్ అయితే ఎలా కనబడుతుందో చూడండి, ఇలా కనిపిస్తుంది. సో అప్డేట్ అయిపోయింది. ఓకే డన్. సో ఇదేనండి వాటి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకో 4-5 షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.